అందరికీ నమస్కారం. పిల్లలకు తెలుగు వాక్యాలు రాయటం, తెలుగు వాక్యాలు చదవాలంటే ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేపిస్తే తెలుగు రాయటం, చదవటం సులభంగా నేర్చుకుంటారు. అక్కడ ఇక్కడ క్రింద కొన్ని వాక్యాలు, వాటి మధ్యలో ఖాళీలు ఉన్నాయి. మొదటి గడిలో నప్పే పదమే తర్వాతి వాటిలోనూ సరిపోతుంది. అవేంటో కనిపెట్టండి చూద్దాం అని పిల్లలకు చెప్పండి, త్వరగా చేస్తారు. మొదటి వాక్యం చూస్తే, ఆ తేలు నీటిపైన తేలుతుంటే చనిపోయిందనుకొని మనం దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. పిల్లలు చక్కగా ఆలోచించి తేలు తేలు అని రాస్తారు. ఆ తేలు నీటిపైన తేలుతుంటే చనిపోయిందనుకొని మనం దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. అక్కడ 2 గళ్ళు, ఇక్కడ 2 గళ్ళు, దాంట్లో సేమ్ అక్షరాలు, దీంట్లో సేమ్ అక్షరాలు, సేమ్ పదం రావాలని చెప్పామనుకోండి, పిల్లలు ఈ విధంగా రాస్తారు, చదువుతారు. రెండవది, బహుమతి కావాలంటే అనుమతి తీసుకున్న తర్వాతే తరగతి గదిలోకి రావాలి. బహుమతి కావాలంటే అనుమతి తీసుకున్న తర్వాతే తరగతి గదిలోకి రావాలి. బహుమతి, అనుమతి. పిల్లలు తొందరగా, సులభంగా, త్వరగా రాసేస్తారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలే ఎన్నటికీ తరగని విజ్ఞాన గనులు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలే ఎన్నటికీ తరగని విజ్ఞాన గనులు. ఇది కూడా సులభంగా రాసేస్తారు, చదువుతారు కూడా. 4వ వాక్యాన్ని మీరు ఏమైతే సరిపోతాయో, ఏ పదాలైతే సరిపోతాయో కింద రాసి పెట్టండి చూద్దాం. ఇక 5వ వాక్యం, ఇంటి పైకప్పు మీద నుంచి వర్షం నీళ్లు పడుతున్నాయని పట్టా కప్పుతున్నారు. ఇంటి పైకప్పు మీద నుంచి వర్షం నీళ్లు పడుతున్నాయని పట్టా కప్పుతున్నారు. ఇక్కడ, అక్కడ, ఇక్కడ యాక్టివిటీ ఇది అయిపోయింది. రెండోది చూద్దామా? రెండోది చూద్దాం. అక్కడ, ఇక్కడ సేమ్ అలాగే ఉంటాయి. క్రింద కొన్ని వాక్యాలు, వాటి మధ్య ఖాళీలు ఉన్నాయి. మొదటి గడిలో నప్పే పదమే తర్వాత వాటిలోనూ సరిపోతుంది. అవేంటో కనిపెట్టండి చూద్దామన్నారు. మొదటి వాక్యం చూద్దామా? భానుమతి పుట్టిన రోజుకి మంచి బహుమతి తీసుకొచ్చా. భానుమతి మతి పుట్టిన రోజుకి మంచి బహుమతి తీసుకొచ్చా. ఒకటో వాక్యం సరిపోతుంది. రెండవ వాక్యం, రాణి వాళ్ళ అత్తయ్య అమెరికా నుంచి వచ్చేటప్పుడు తన కోసం ఖరీదైన అత్తరు సీసా తెచ్చింది. రాణి వాళ్ళ అత్తయ్య అమెరికా నుంచి వచ్చేటప్పుడు తన కోసం ఖరీదైన అత్తరు సీసా తెచ్చింది. రెండో వాక్యం కూడా సరిపోతుంది. ఇక 3వ వాక్యంలో ఉన్న గడులను చూద్దాం. ఈరోజు గుడిలో అన్నదానం చేస్తున్నారని మా అన్నయ్య ఇప్పుడే చెప్పాడు. అన్నయ్య, అన్నదానం, అన్నదానం, అన్నయ్య. ఈరోజు గుడిలో అన్నదానం చేస్తున్నారని మా అన్నయ్య ఇప్పుడే చెప్పాడు. పిల్లలు 4వ వాక్యాన్ని మీరు రాసి త్వరగా పెట్టండి. తర్వాత 5వది కూడా, ఎండకు భయపడి చింటూని ఇంట్లోనే ఆడుకోమన్నాను. మెట్ల మీద నుంచి జారి పడిపోయాడు. ఈ విధంగా వాక్యాలు పిల్లలకి ఇస్తే సులువుగా రాస్తారు, వాక్యాలు చదువుతారు, తెలుగు నేర్చుకుంటారు. ఈ విధంగా మనం మాతృభాష యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పవచ్చు. ధన్యవాదాలు.